చేస్తే పర్లా, జనాలకి తెలియదు అది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఆ క్యారెక్టర్కి మన రిఫరెన్స్ మీద ఎక్కడో చూసింది మనం ఎవరు చూడకపోతే మనం ఆ రిఫరెన్స్ మనం చేసుకోవచ్చు, అది యాక్టింగ్ కింద వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన దాంట్లో వేరే షేడ్స్ ఏమైనా కనబడుతున్నాయంటే యాక్టింగ్లో, అది మనకు మంచిది కాదు. అది నేను చాలామందిని చూసా అట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమిటేషన్ చేసినప్పుడు కొంచెం మనకి ఎక్కువ ఆయనలాగా ఫ్యాన్స్కి మనకు తెలియకుండా మనకి అవి వచ్చేస్తుంటాయి జనరల్గా మాట్లాడినప్పుడు కూడా. నాకు చాలా ఇంపాక్ట్ కూడా ఉండేది బయట. అంటే నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అండి నేను ఆయనకి. అదే ఆయనకి తెలుసు కదా, భక్తులే ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, ఆ టైప్లో. ఎక్కువ నాకు తెలియకుండా, అంటే చెయ్యాలని కాదు, ఎక్కడ అది ఉండిపోయింది అలా. అసలు ఇమిటేట్ వేరే ప్రత్యేకించి కొత్తగా ఇమిటేట్ ఏం చేసేవాడిని కదండి. నేను కూర్చున్నా నడిచినా ఇంకా అట్లా వెళ్ళిపోయేది అనమాట. సో నేను కూడా ఇప్పుడు చిన్న టిక్ టాక్ పవన్ కళ్యాణ్ అయిపోయామేమో, అది కంటిన్యూ చేస్తుంటే అవి పడకూడదని ఇంక అవన్నీ ఆపుదాం అని చెప్పి అవన్నీ ఆపుకున్నా చాలా. కానీ అది మాత్రం ఆ టైంలో కొంచెం మనకి ఇది చేయాల్సి వచ్చిందండి. ఇంకా తర్వాత చాలా చాలా మంచి ఆఫర్స్ వచ్చినాయండి నాకు. ఎలక్షన్ మూమెంట్లో కానీ సినిమాల పరంగా కానీ కరెక్ట్ కాదని, నాకే కరెక్ట్ కాదు అనిపించింది. అనిపించి నేను ఇంకా అది వద్దురా బాబు, నా ఫీల్డ్ ఏంటి, నా వ్యవహారం నేను చూసుకుంటాం మంచిదని చెప్పి ఇంకా ఆగిపోయాను.